2004లో రాజశేఖర రెడ్డి అనుసరించిన ఫార్ములాని 2024లో చంద్రబాబు అనుసరిస్తున్నారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి చేసిన పని ఏంటంటే, పార్లమెంటు సభ్యులందరూ ధనవంతులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళని ఎంపీ క్యాండిడేట్లుగా పెట్టి, ఎమ్మెల్యే క్యాండిడేట్లకు వాళ్ళు డబ్బులు సర్దుబాటు చేసేటట్టు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటే సరిపోయేటట్టు. తద్వారా అప్పుడు 220 స్థానాలకు పైగా కూటమి గెలుచుకుంది. ఈవెన్ కమ్యూనిస్టు వాళ్ళు కూడా గెలిచారంటే ఆ రోజున ఎంపీ క్యాండిడేట్లు డబ్బులు ఖర్చు పెట్టబట్టినాయి. అదే సందర్భంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగంటకి ఇస్తున్నారు లేదో తెలియదు, అట్లాగే వేమిరెడ్డి కావచ్చు, కేసినేని చిన్ని కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, ఇట్లాగా వీళ్ళందరూ ధనవంతులైనటువంటి వాళ్ళు. ఏది శ్రీభరత్ ఇట్లాంటి వాళ్ళందరూ ధనవంతులైన నాయకులకి ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళ చేత ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఖర్చు పెట్టించేటట్టు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్టివిటీ. ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు గారు మంచి స్కెచ్ వేశారు. అటు అవసరమైతే ఇటు తెలుగు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఇద్దరు కలిసి ఖర్చు పెట్టుకుంటే కనుక, ఎందుకంటే అవతల జగన్ భారీగా ఖర్చు పెట్టిస్తాడు కాబట్టి ఇద్దరితో, అటు పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి అండగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ వీళ్ళు స్కెచ్ చేశారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ అది.